దోసలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. గోధుమ పిండి తీసుకున్నాను ముందుగా ఒక బౌల్లో వేసుకొని దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇక్కడ దీనికి సరిపడా జీలకర్ర, ఓకే, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీనికి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఓకే, దోస పిండిలా తయారు చేసుకోవాలి. అవునండి. ఓకే, ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా క్యారెట్ తురుము, ఓకే, ఉడికిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కదండి. వేసుకోవచ్చండి. సో రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు రెండు వైపులా కాలిందండి. సో ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి. ఓకే, వేడి వేడి గోధుమ దోశ రెడీగా నా చేతిలో ఇచ్చారు. మరి ఇప్పుడు కార్వింగ్ చేద్దామండి. చిన్న కార్వింగ్ చేద్దాం. రెడీ. ఓకే, ఈరోజు వాటర్ మెలన్ తో చేస్తున్నారా? అవునండి, వాటర్ మెలన్ తో సన్ఫ్లవర్. ఓకే, ముందుగా ఇక్కడ ఒక రౌండ్ గా ఏర్పాటు చేసుకోవాలండి. ఓకే, సర్కిల్, రౌండ్ సర్కిల్ ఏర్పాటు చేశాను. దీన్ని కొద్దిగా స్కిన్ అవుట్ చేయాలి. ఇక్కడ ఓకే, డీప్ కట్ చేసి కొద్దిగా. ఓకే, తర్వాత దీన్ని పెటల్స్ వేసుకోవాలి. ఓకే, పెటల్స్ కూడా ఇలా స్కిన్ పీల్ చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత వి షేప్ చేసుకొని మరొక పెటల్ తయారు చేసుకోవాలి. ఇలా ఓకే, అన్ని అలానే చేయాలి కదండి. అవునండి, రైట్. 1 by 1 చేస్తూ ఉండాలి. ఓకే, పూర్తి అయ్యేంత వరకు మనం చేసుకోవాలి. మొత్తంగా పెటల్గా తీసుకొని చివరిగా ఈ పార్ట్ మనం రిమూవ్ చేసుకోవాలండి. ఇలా ఓకే, రైట్. ఇలా రిమూవ్ కంప్లీట్ అయిపోయిందేమో అంతేనేమో అనుకున్నాను. ఇలా చూస్తే ఇంకా బాగుంది. ఇలా రిమూవ్ చేసుకోవాలండి. ఓకే, మనకి ఇప్పుడు ఫ్లవర్ మొత్తంగా మనకు బయటపడుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, సో ఇలా మొత్తంగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా నిల్చోడానికి బేస్ కోసం కట్ చేస్తున్నారా? ఇలా నిల్చోవచ్చు అండి. ఇలా ఓకే, నిల్చోబెట్టవచ్చు. వావ్. సో ఇది మన చిన్న కార్వింగ్ అండి. ఇది ఈరోజు మనం మామూలుగా కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్కిన్ పీల్ చేసుకొని వైట్ గా ఉంటుంది అండి. ఆ భాగంలో మనం ఎల్లో కలర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, వావ్. వాటర్ మెలన్ మీద ఈ సన్ఫ్లవర్ నిజంగా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే వేడి వేడి గోధుమ దోశ కూడా రెడీగా ఉంది.